అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను సింపుల్గా చెగోడీలు చేద్దాం అనుకుంటున్నాను. సో నేను గిన్నెలో నీళ్లు పోసి పెట్టేసుకున్నాను. ఒక 5 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాను. పెద్ద పెద్ద గ్లాస్తో 5 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాను. అందులో జీలకర్ర వేశాను, వాము వేశాను, పసుపు వేశాను, తగినంత రుచికి సరిపడా ఉప్పు వేశాను, నువ్వులు వేశాను. ఇంకా ఎలాంటి పప్పులు కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ నువ్వులు మాత్రం ఎక్కువ వేశాను, వాము వేశాను, జీలకర్ర వేశాను, కొంచెం కారం వేశాను, తగినంత ఉప్పు, పసుపు, నువ్వులు అన్నీ వేసేసాను. చక్కగా జీలకర్ర, వాము వేసేసాను. బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి తర్వాత ఉప్మా రవ్వ, అదే సూజీ రవ్వ అంటే బొంబే రవ్వ, ఇవన్నీ వేసేసి నేను చక్కగా ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా గట్టి పడిపోయింది. ఇప్పుడు దాన్ని నేను చెగోడిగిలుగా చేసేసుకుంటాను. నేను మీకు చూపిద్దామని, ఈ బ్యాటర్ ఎలా అయిందో చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయింది. ఇప్పుడు ఇది చల్లారాక నేను చెగోడీలుగా చేసేసి వేయించేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, చెగోడీల బ్యాటర్ ఎలా చేయాలో మీకు చూపించేశాను. ఈ గిన్నెలో ఇలా తయారైంది. ఇప్పుడు చల్లారింది. ఇప్పుడు చల్లారిన దాన్ని నేను కొంచెం కొంచెంగా తీసుకుంటానమాట. కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా పూర్తిగా నలుపుకోవాలి. ఇలా నలిపితే ఏమవుతుందంటే ఏమైనా లోపల లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే, ఉండలు కట్టేస్తే అది కాస్త విడిపోతుంది అనమాట. ఇలా మెత్తగా స్మూత్గా అయిపోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. నేను నూనె వేసేసుకున్నాను. నూనె వేసి బాగా ఇలాగా నలపాలి. మనం చపాతీ పిండి ఎలా నలుపుతామో అలాగా నలపాలి. నేను ఇందాక బ్యాటర్ ఎలా చేయాలో చెప్పాను. సేమ్ మీరు అలాగే చేసేసుకోండి, అవే వేసేసుకోండి. నేను శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏం వేయట్లేదు. జస్ట్ సింపుల్గా వాము, నువ్వులు, జీలకర్ర అవి వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసేసాను. చక్కగా ఇలా చేసేసుకుంటున్నాను. ఎప్పుడు బయటికి వెళ్ళి మనం కొనుక్కుని తెచ్చుకుని తిని అవి లిమిటెడ్గా వస్తాయి. ఇవైతే మనం అన్లిమిటెడ్గా తినచ్చు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నేను మనం తీసుకునే పిండిని బట్టి ఏదైనా ఉంటుంది. మీరు ఇలా చేతిలో పెట్టేసుకుని నూనె రాసుకోండి. నూనె కావాలంటే నూనె రాసుకోండి, రాసుకోకపోయినా వచ్చేస్తుంది. ఇలా చేసేసుకుని ఇలా చుట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ చూసారు కదా, పళ్ళెంలో నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. చెగోడీలు ఇలా వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ పిండి తీసుకోవాలి. పిండి తీసుకుని అవ్వకపోతే ఇలా నూనె ఇలా రాసుకుని దాన్ని ఇలా అనాలి. మనకు తెలుసు కదా, అంటాం కదా, ఇలా అనేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనకి చేయడానికి ఈజీగా వస్తుంది. అంత ఈక్వల్గా వచ్చి మనం ఇలా చుట్టేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా అయిపోతే నిమిషాల్లో చేసేయచ్చు. ఇవన్నీ ఒకసారి చేసి పెట్టేసుకున్నాక ఒక్కొక్క విడత అయిపోయాక మనం వేయించేసుకోవడమే. సో వేయించేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో తగినంత నూనె వేసేసుకున్నాను. వేసేసుకుని ఒక్కొక్కటిగా నేను చెగోడీల్ని దింపేస్తున్నాను. మీరు ఎన్ని అలా చేసి పెట్టుకుంటారో చెగోడీలుగా చేసి పెట్టేసుకుని ఎన్ని అందులో వేసేస్తారో వేసేసుకోండి. కొంచెం స్పేస్ వదలండి, పర్వాలేదు. అలా అని మరీ తక్కువ ఏం వేసుకోక్కర్లేదు, అవే విడిపోతాయి. నూనె మాత్రం బాగా కాగాలి. నూనె బాగా కాగాక అప్పుడు మీరు వేసుకోవాలన్నమాట. అచ్చు బజార్లో లాగే వస్తాయండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ విడత కాబట్టి నేను ఇన్ని వేసేసాను. అప్పుడే కదపద్దు, కదిపితే ఏమవుతాయంటే విరిగిపోతాయి. సో ఒక్క నిమిషం అలా మనం ఉంచేసామనుకోండి, అవే గలగలగలమని వచ్చేస్తాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. హ్యాపీగా పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇప్పుడు మీరు ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి, డబ్బాలో పెట్టేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఇచ్చేయచ్చు. చూసారు కదా, ఇంకా వేగాలవి. వేగే వరకు మనం ఆగాలి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఎవరు నా వీడియోస్ ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను చేసే వంటలు నచ్చట్లేదా, ఏం నచ్చట్లేదో కామెంట్ బాక్స్లో పెట్టండి. కష్టపడైతే చేస్తున్నాను, ఎన్నో చేతులు కాల్చుకున్నాను, కళ్ళల్లో పడ్డాయి, చేతుల్లో పడ్డాయి, చేతులు కాలాయి. మా కష్టం కూడా ఒకసారి గుర్తించి వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. నూనె బాగా కాలిపోతే మాత్రం ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, వీటిని ఇలా తిప్పేసుకోవడమే. అలా అటాచ్ అయినట్టు ఉంటాయి, బయటవి కూడా అటాచ్ అయ్యే ఉంటాయి. చూసారు కదా, ఎప్పుడప్పుడు జంటలుగా వస్తుంటాయి, అటాచ్ అయినట్టు ఉంటాయి. మళ్ళీ మనం విడదీసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఉప్పు, కారం వేసాను, పసుపు వేసాను, అలాగే నువ్వులు వేసాను, జీలకర్ర వేసాను, వాము వేసాను. తగినంత చక్కగా నూనె వేసేసి బాగా బియ్యం పిండిను, బొంబే రవ్వ వేసేసి మనం ఆ బ్యాటర్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. చెగోడీల బ్యాటర్ని మీకు చూపించాను కదా ఎలా వేయాలి. ఎక్కువ నువ్వులు మాత్రం వేసుకోండి. ఇంకా ఎలాంటి శనగపప్పు కానీ ఎలాంటి పెసరపప్పు కానీ వేయలేదు. చాలా సింపుల్గా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు, అందుకే వామ్ వేసాను. సో ప్రాబ్లం ఉండదు.
బియ్యం పిండే కాబట్టి బొంబే రవ్వే కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా పిల్లలకి ఆకలేస్తే మనం ఇలా బౌల్లో ఇచ్చేసిన, అలాగే పెద్దవాళ్ళకి మన అత్తయ్య గారు, మామయ్య గారు, అమ్మ, నాన్న వీళ్ళందరికీ మనం ఇచ్చేసామనుకోండి, వాళ్ళు తినేస్తారు. టీ టైంలో హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అవి మాత్రం నేను చెప్పగలను. నేను లాస్ట్ షార్ట్లో విరక్కొట్టి చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం అయిపోయిన వీడియో మీకు లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను. షార్ట్లో మాత్రం మీకు విరక్కొట్టి నేను చూపిస్తాను. బట్ వెరీ వెరీ టేస్టీ. చూసారు కదా, అచ్చు బయట వాటిలాగే వస్తున్నాయి, ఎంతో బాగున్నాయి. మరి ఇప్పుడు మనం చెప్పినట్టు వింటున్నాయి. చూసారా, ఇందాక మనం కొంచెం కదపడానికి మనం సంకోచించాం, ఇప్పుడు అసలు సంకోచించవలసిన అవసరమే లేదు. అవి బాగా వేగిపోయాయి. చూసారు కదా, అంతే. ఇలా చేసేసుకోవడమేనండి, అయిపోయి. ఎన్ని విడతలు అంటే అన్ని విడతలు మీరు చేసేసుకోవడం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవన్నీ తీసేసి ఇలా నూనె ఓట్ చేసేసి పక్కన నేను ఇలా పెట్టుకున్నాను, అలా వేసేసుకోవడమే. ఓకేనండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు 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 మర్చిపోద్దు. బాయ్ అండి.